యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అమ్మమ్మ గారు, ఎవరే నన్ను పిలిచారు? నిన్ను కాదత్తయ్య, నన్ను పిలిచారు. సరేలే, ఎవరిని పిలిస్తే ఏం గాని ఇంతకీ పిలిచింది ఎవరా అని. యావత్వే నువ్వు? ఎవరంటే ఏం చెప్పంటారండి? పొట్ట చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చినట్టు? అసలు నేను ఎందుకు వచ్చాను? అన్నట్టు అసలు సంగతి మర్చిపోయాను. ఈ చీపురు పట్టుకోండి. పట్టుకోండి. ఓసి నీ దుంపతేగా, చేతికి చీపురు కట్టించి కాళ్ళకి దండం పెడుతున్నావు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదా అండి? నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషినండి. పని మనిషా? మా ఇంట్లో పని మనిషిగా నిన్నెవరు కుదిర్చారు? ఎవరూ కుదర్చలేదండి, నేనే కుదిరిపోయాను. మాకే పని మనిషి వద్దు గాని దయచేయి. అంత మాట అనకండి. ఆ మహారాజు బతుకున్నప్పుడు ఎందరో పని మనుషులున్న వంశం మీది. మీ ఇంటికి నేనే బరువైపోతానా? పార్వతి లాంటి మీరు, మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటున్న ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకొని ఉండాలండి. చూడమ్మాయి, మాకు పని మనుషులు అక్కర్లేదు. నువ్వు మరో ఇల్లు చూసుకో. అదేం మాటే, ఒళ్ళొంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు. నువ్వు ఈ ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు. పోనీ ఉండని. ఇదిగో చూడు, నువ్వు బతిమాలావు గనక, మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు ఈ పని ఇస్తున్నాను. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? 2 పూట్ల భోజనం, 2 పూట్ల టిఫిన్ పెడితే చాలండి. అమ్మో, 2 పూటలు భోజనమా? నేనెంత తింటానండి? 4 ముద్దలు ఇంతే. పోనీ అలాగే కాని. అత్తయ్య, 2 పూట్ల భోజనానికి టిఫిన్ కి ఎంత లేదన్నా 10 రూపాయలు అవుతుంది. అయితే అయింది లేవే, 10 రూపాయలేగా. 8 రూపాయలు నీ రోజుకోలే. ఇదిగోనయ్యా, ఇదిగో రేపటి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు కాదు, పంచి కట్టుకుని రా. అదేమిటే, ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు, అదంతా తినడానికేనా? అదేంటి బామ్మగారు, సాయంత్రం తినే అన్నం బదులు ఓ ముద్ద ఎక్కువేసుకున్నాను అంతే. నా తల్లి, ఇప్పుడు చెల్లించే కుమ్మం చాలక మళ్ళీ సాయంత్రం ఒక కుమ్మం చెల్లిస్తావా? ఇదిగో చూడు, నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు? నాకేం వద్దండి, 4 ముద్దలు పెడితే చాలన్నావు. అన్నావా? అన్నానండి. కూరతో 4 ముద్దలు, పప్పుతో 4 ముద్దలు, చారుతో 4 ముద్దలు, పెరుగుతో 4 ముద్దలు, మొత్తం ఎంతైందండి? నా పిండా కూడా అంత అయ్యింది. నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునేదాన్ని కాదు. అవునులే అత్తయ్య, పెట్టేది పెడుతూ మాటలంటుంది దేనికి? పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తాంది. ఈ పెరుగు కలుపుకో. తినమ్మా, బాగా తిను. అమ్మో అమ్మో, పోసి నీ అమ్మ కడుపు మాడా. నా కళ్ళేమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా? నా ఏం దిష్టి కళ్ళు కావమ్మా. ఇదిగో రోజుకు 3 కంచాలు బాగా మెక్కు. నాకే అదేంటది? ఆ చూపేంటి? ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు. ఎవరు నువ్వు నాయనా? అన్నయ్య, ఎవరు అమ్మాయి? పని మనిషిరా, ఇవాళే వచ్చింది. మన ఇంటికి పర్మిషన్ ఎందుకమ్మా? అదేమిట్రా, మీ అమ్మ ఒక్కతి పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను. అమ్మ ఒక్కతే ఏం చేయాలి? చెల్లెలున్నారుగా. ఇదేమో చదువుకుంటోందా? సరస్వతికి 4 రోజుల్లో పెళ్లి చూపులు. సరస్వతికి పెళ్లి చూపులా? ఏమిట్రా నీ ఆశ్చర్యం నువ్వును? అది కాదు నాయనమ్మా, ఇంతవరకు అత్తయ్యకి వస్తున్న కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు దీని డబ్బు ఎక్కడే తీసుకొస్తాం? ఆ విషయాలన్నీ నీకెందుకురా? అప్పో సప్పో చేసి నా తిప్పల్నే పడతాను. అప్పు చేసి పెళ్లి చేసేంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒరే, డబ్బున్నప్పుడే నిన్ను చదివించచ్చులేని మీ నాన్న అనుకునుంటే నీకు అసలు చదువు వచ్చేదేనా? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో ఏంలే నాయనా. నువ్వెక్కడో చోట అప్పో సప్పో చేసి ఈ శుభకార్యం కాస్త చేసి వెళ్ళు.
చూసావా చూసావా వాడికి ఎంత కోపమో చూసావా? వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి 2 జిల్లాలకు కలెక్టర్ అయ్యేవాడు. 2 జిల్లాలకి. ఆ అన్నయ్య కాఫీ. సరస్వతి, అలా కూర్చో. నీకు విషయం చెప్పనుందమ్మా, కానీ ఎలా చెప్పాలో ఏమిటో. చూడన్నయ్య, మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కడికే ఉంది. నువ్వు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య? ఎప్పుడో పెళ్ళైన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం. ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలపెడుతున్నాడు. ఈ పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవగలడు? మరేం లేదమ్మా, నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి. అమ్మో, ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతని పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. లోపలికి రమంగి. చిచి, నువ్వు కాస్తంత లేవు, అందులోనూ చదువుకునే కుర్రాడివి. నీ గది నిండా బూతు బొమ్మలా. ఏంటయ్యా నువ్వు చదివేది? ఉండు, నీ పని చెప్తాను. అమ్మగారు, అయ్యగారు, పెద్దబ్బాయి గారు. మంగి మంగి, ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తూ నా వంక చూసావో జాగ్రత్త. ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచి పోగు చీపురు అటువైపు పడే. లేదు అమ్మగారు? వద్దు, నా గది నేనే ఊడ్చుకుంటాను. ఉమ్. మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా? ఆయన్ని గురించి అహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప. అమ్మాయి సావిత్రి వచ్చిందిగా, ఏం వండుతున్నా? పప్పులు చేసి చాలే, ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుస్తోనూ చారుతోనూ అన్నం పెడతావా? నా తల్లికి నేతిగారులంటే ఇష్టం, అవి చెయ్యి. ఆగండి ఆగండి, అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా? పర్వాలేదు బాబు, ఇదో శ్రమ. నాకు తెలుసు అక్కయ్య, నీకు భూదేవుకున్నంత ఓపుకుందని. అయినా నేను ఎప్పుడైనా నాకు సేమియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా? చెప్పను. పులిహోర అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా? చెప్పను. ఆయన అసలే మొహమాట మనిషి వదిన, నోరు విడిచి ఏది చెప్పరు. ఆ అబ్బాయి చెప్పకపోయినా ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలీదు. అలా చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. ఏమిటే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నా తేలు కుట్టిందా? పావుల నర్సయ్యకి ఫోన్ చేస్తా. తేలు కాదండి, చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కున జ్ఞాపకం వచ్చారండి. ఆ మూల కూర్చుని ఏడుస్తావేమిటే? ఆ ఏడితే ఏడిపేదో ఇటు వచ్చాడు. ఈ కేడొచ్చండి. అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నావు కదా, హూ ఇస్ దట్ సన్యాసి? ఏదైనా ఫ్లాష్ బ్యాకా? ఏం బ్యాకో నాకు తెలియదు గాని తమలాగే అతను కూడా ఒక రోజు అత్తారింటికి వచ్చాడండి. ఇంతకేం జరిగిందే? ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకొని తిన్నారండి. తింటే తినాలే, ఆ తర్వాత? ఇంకా ఏం జరగాలండి, రాత్రి అయ్యేసరికి జ్వరం వచ్చిందండి. ఆ తర్వాత వాంతులండి. ఆ తర్వాత విరోచనాలండి. తీరా చూస్తే కలరా అన్నారండి. కలరానా? ఆ మర్నాడు పొద్దున ఆ బాబుగారు ధన్మని చచ్చిపోయారండి. ధన్మని చచ్చిపోయాడా? సరిగ్గా ఈయన అడిగిన పిండి వంటలు వద్దు, పాడు వద్దు గాని. నీకు నమస్కారం పదండి, తల్లి, ముందే చెప్పావు. మనిషి బాగుంటే చాలేమ్మా, పిండి వంటలు లేకపోతే పోయాయి. నైస్ యాక్టింగ్.
ఇదేమిటండి నా చేతి గాజులు లెక్క పెడుతున్నారు? ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట, సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు. ఏమిటి అన్నాను. రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న గాజులెన్ని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డాడీ. ఎవరతను? ఎవరు? రవిరాజా. తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం ఉంది చూశారు? దాట్స్ గ్రేట్. హీస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెసెంట్ సొసైటీ. జయ షటప్. నీ తండ్రి మీద తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా? నాలాంటి వాడి కాళ్ల చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా? నీ చదువు ఎన్ని వెర్రితల్ల వేస్తోందంటే, అవునులే, నువ్వు తిరగడానికి ఒక కారు, వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు, నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు, ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఆకలేస్తే అదే వస్తుంది. ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. ఆకలేదు, పిలవక్కర్లేదు. డాడీ, బయటికి వెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకలేని నిరూపించుకున్న రోజునే తిరిగి మిమ్మల్ని కలుస్తాను. నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా నువ్వు కలవారి అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయావు. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు. ఏమీ అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేనెక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లని. నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. కూర్చోమ్మా, వెళ్ళొస్తానండి. వెళ్ళండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.